ఒకసారి అందరూ గట్టిగా చెప్పుతాం. సభకు నమస్కారం. విచ్చేసిన గురువర్యులకి పాదాభివందనాలు. అలాగే నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ మరి గురువు గారు తనకెళ్ళ బర్ణ గారికి నమస్కరిస్తూ, మరి ప్రొడ్యూసర్స్ మా తమ్ముడు, నువ్వే హీరోవా ఇక్కడ, నర్సింగ్ మొన్న ఇంటికి వచ్చి ఈ సబ్జెక్ట్ కంటే ఎక్కువ హిందుత్వంలో చాలా గొప్ప గొప్ప పాయింట్స్ చెప్పినాడు. నర్సింగ్కి హిందుత్వంపై మంచి పట్టు ఉంది. నర్సింగ్ మాటలకి ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో టైటిల్ కూడా అద్భుతంగా ఉంది, శివశంభో. మరి ముఖ్యంగా మా శివయ్య తనకెళ్ళ వర్ణి గారు వారు ఈ సినిమాలో నటించడం చాలా సంతోషం. ఒక మంచి, మేమంతా హిందుత్వవాదులం, ధర్మరక్ష అనేది నాది ఒక సంఘటన కూడా ఉంది. మరి హిందుత్వానికి సంబంధించిన సినిమాలకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాపై ఉన్నది, ప్రతి ఒక్క హిందువుపై ఉందని. మరి ఒక దేవుణ్ణి గొప్పగా ఇవాళ సమాజంలో మూర్ఖులు చాలామంది తయారవుతున్నారు. ఇవాళ హిందుత్వంపై పడి ఏడ్చే మూర్ఖులు, ముఖ్యంగా నాస్తిక కుక్కలు. సారీ ఇట్లా మాట్లాడుతున్నా, నా స్పీచ్ ఇట్లానే ఉంటుంది. నాస్తికుల వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఏర్పడుతున్నది. సో వాళ్ళకి ఇట్లాంటి మూవీస్ తీసే వాళ్ళకి ఒక జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి హిందుత్వంపై కొన్ని సినిమాలలో ఇవాళ రేపు చూస్తున్నా హిందువులని, హిందూ దేవతలను కించపరిచే విధంగా కూడా కొన్ని సినిమాలు రావడం జరుగుతుంది. మొన్న ఒక సభలో కూడా నేను చెప్పడం జరిగింది, అది మంచి పద్ధతి కాదు బిడ్డ. హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది, హిందుత్వం బాగుంటేనే మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్రపంచం కూడా హిందుత్వం బాగుంటేనే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అట్లాంటి ఒక హిందుత్వానికి సంబంధించి ఒక దేవుడి సినిమా, గుడికి సంబంధించిన సినిమా తీస్తున్నట్టు చాలా అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు. నా దూరవేటి గారు చాలా సంతోషం. మీ గురించి కూడా బాగా గొప్పగా చెప్పినారండి మొన్న ఇంటికి వచ్చినప్పుడు. సో ఇట్లాంటి హిందుత్వానికి సంబంధించిన మొన్న ఒక చావా మూవీ వచ్చింది, నాకు తెలిసి చాలామంది చూస్తుంటారు. అవసరం ఇవాళ మన భారతదేశానికి ఇట్లాంటి సినిమాలు అవసరం. భక్తిని, దేశభక్తి సినిమాలు మరియు హిందుత్వం పెంపొందించే సినిమాలు అవసరం. మరి మీ టీఎం అందరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక మంచి హిట్ కావాలి సినిమా. ఇంకా 3-4 కథలు రెడీగా ఉన్నాయి తమ్ముడి దగ్గర. సో అన్ని హిందువులకు సంబంధించి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నా. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఇంకో ముఖ్యమైన విషయం, హర్ హర్ మహాదేవ్, గర్ గర్ మహాదేవ్, हर हर महादेव, घर घर महादेव. थैंक यू वेरी मच. थैंक यू.